This is the day that the Lord has made. We will rejoice and be glad in it. అంటే ఈరోజు దైవజనులు, ఆత్మీయులు మాకు ఇంచుమించు ఎన్నో సంవత్సరాల పరిచయం. ఇదే మందిరంలో సేవకుడు కోటంలో నేను ఇంచుమించు 3 సంవత్సరాల క్రితం నేను వాక్యం చెప్పడానికి ప్రభు కృప చూపించాడు. దైవజనులు పాస్టర్ జే దేవదాస్ గారు, వారి యొక్క మనవుడు జాయ్స్ అండ్ రాక్. ఏ రాక్ చెప్పండి? జాయ్స్ అండ్ రాక్. జాయ్ అంటే సంతోషం, ఆనందం. మరి దేవుడు ఆ బిడ్డకి నూతన సంవత్సర దయా కిరీటాన్ని అనుగ్రహింపజేసి ఈరోజు సంతోషంగా దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత స్తుతి కూడిక జరిగించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. దైవజనులు ఎంతో భారం కలిగి ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. మరి దైవజనుల్లో నేను గమనించింది ఏంటంటే, వారు ఎవరితో పడితే వారితో, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో కలిస్తే వారితో కలవకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, అవసరమైన వాటికే వారు వస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ సంఘాన్ని నిలబెట్టుకోవాలని వారు ఎప్పుడూ పరితపించారు. అలాంటి దైవజనులు ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి దేవుడు దైవజనుల యొక్క కుమారుడి పుట్టినరోజు. దేవుని వాక్యంలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. తెలుగు బైబిల్లో ఈ విధంగా ఉంటుంది. అందుకే చాలా మంది కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యము అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్, అంటే పిల్లలు, వారు మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. తెలుగు బైబిల్లో కుమారులు అని పడింది, కానీ వాస్తవానికి మూల భాషలో పిల్లలు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఆడపిల్లనిస్తే అది దేవుడిచ్చే స్వాస్థ్యం కాదంటారా? ఏదో పొరపాటు జరిగిందంటారా? కేవలం కుమారుడిని ఇస్తేనే, మగపిల్లవాడిని ఇస్తేనే దేవుడిచ్చే స్వాస్థ్యమా? అలా అనుకున్నప్పుడు దేవాది దేవుడు, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారే ఒక తల్లి గర్భాన జన్మించాడు. ఒక స్త్రీ ఒక రాణిగా దేశాన్ని పరిపాలించింది. ఒక స్త్రీ, ఒక దేవుడు ఎవరినిచ్చిన వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే పిల్లలు ఆయన ఇచ్చే స్వాస్థ్యము. ఎందుకు ఆయన ఇచ్చే స్వాస్థ్యం అంటే, దేవుడు ఒక కుటుంబాన్ని ఒక అద్భుతమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. ఒక తల్లి తండ్రి ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, భార్యాభర్తలు వారి యొక్క వివాహ జీవితంలో, సంసార జీవితంలో సంతోషంగా ఉండి వారికి పుట్టే పిల్లలు దేవుని కొరకు పెంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. రాగల తరాల్లో వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించుకోవాలి అని దేవుడు అనాదికాల సంకల్పంలో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఒక ఉద్దేశాన్ని రూపకల్పన చేశాడు. అందుకే ఆదికాండంలో మనకు తెలుసు, హవ్వని జతపరిచి వారితో చెప్పిన మాట ఏంటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఎలా ఫలించాలి, ఎలాగ భూమిని నిర్మించుకోవాలి, ఎలాగ అభివృద్ధి చెందాలి అంటే, దేవుడు మనకిచ్చే సంతానం ద్వారా మనం ఏం చేయాలంటే, మన వారసత్వాన్ని, మన యొక్క ఇంటి పేరుని,
మన యొక్క వంశ వృక్షాన్ని మనం కొనసాగించుకోగలుగుతాం. ఒకవేళ పిల్లలు లేని వారు ఉంటే వారి పట్ల దేవుని ఉద్దేశం ఒకవేళ అలా ఉందేమో. కానీ దేవుడు అందరినీ ఒకే రకంగా ప్రేమించేవాడండి. అందుకే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఈరోజు కేవలం క్రైస్తవుల మీదే వర్షం కురపడుతుందా? మందిరానికి వెళ్ళే వాళ్ళ మీదే వర్షం పడుతుందా? కేవలం మందిరానికి వెళ్ళే రైతుల పంట పొలాల మీదే వర్షం పడుతుందా అంటే చెప్పండి, లేదు. అందరి మీద ఆయన వర్షాన్ని కుమరిస్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో గమనిస్తే ముగ్గురు వ్యక్తులు పుట్టినరోజు జరుపుకున్నారు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గమనిస్తే ముగ్గురు వ్యక్తులు పుట్టినరోజు జరుపుకున్నారు. చెప్తారు ఎవరైనా? వెరీ గుడ్. ఫరో, ఆది కాండంలో ఫరో అనే వ్యక్తి జరుపుకున్నాడు. మత్తయి, లూకా శుభవార్తలో హేరోద్ అనే రాజు జరుపుకున్నాడు. మూడవది అది యేసుక్రీస్తు ప్రభువారి పుట్టినరోజు జరపబడింది. ఆది కాండంలో ఫరో పుట్టినరోజుకి ఒక విషాదం, ఒక భయంకరమైన దేవుని సంకల్పంతో కూడా బ్రతకాలి. దేవుని స్తోత్రం. ఈరోజు కొన్ని వేల మంది పుడుతున్నారు, కొన్ని వేల మంది రోజులు చనిపోతున్నారు. కానీ ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. అందుకే ఈ భూమి మీద బతకగలుగుతున్నాము. దేవుడు మరి మనకిచ్చిన ఈ జీవితాన్ని, మనకిచ్చిన ఈ బ్రతుకుని బట్టి మనం ఎంతవరకు ఆయనకి మహిమకరంగా జీవిస్తున్నాం, ఎంతవరకు మన కుటుంబాల్లో భర్తలకు లోబడుతున్నాం, భార్యలు భర్తకు లోబడుతున్నారు, భర్తలు భార్యను ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలు కలిసి పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచుతున్నారా? దేవుని వాక్యంలో ఉన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, పిల్లలకు కోపం రేపకుండా వారిని దేంట్లో పెంచాలి? ప్రభు యొక్క శిక్షణలో. 1, 2 బోధలోను వారిని పెంచుడి. ఈరోజు మొదటిగా తల్లిదండ్రులైన వారు మనకిచ్చిన సంతానాన్ని, గర్భఫలాన్ని, బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు, ఎలా పెంచాలి అంటే ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచాలి. 1. రెండవది, పిల్లలు ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులను సన్మానించేవాడిగా ఉండాలి. తల్లిదండ్రులకి లోకము, ఈ లోక ఇచ్చలు, ఈ యొక్క యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గుడ్డితనము నువ్వు జీవిస్తే పిల్లలు కూడా ఏమైపోతారండి? లోకంలో కలిసిపోతారు. మీరు చదివేలో లేదో నరకానికి అనే పుస్తకం ఎంతమంది చదివారో తెలుసా కదా? నరకానికి పిక్నిక్ అనే పుస్తకం. దాంట్లో ఒక 7 యవనస్తురాలు పిక్నిక్ అని బయలుదేరుతూ ఉంటే వాడిని దేవుడు పరలోకానికి నరకానికి తీసుకెళ్లి చూపించాడు అనే పుస్తకం.
సంతల్లోనరా సంతల్లి ఉత్తరం ఉండు పత్రమా పత్రం తొడవనరా అదే మూతండి అది మళ్ళీ ఉంది కడతారమ్మా ఏంటమ్మా వచ్చాడు రా లే 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 జా ఏంది వాన పడుతున్నాను పుట్టినరోజుకి తీసుకో దాని మీద డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంది ఏంది ఇంట్లో పోదామా పోదాంపా జాయ్ ఏంది అడుగుతున్నా జాయ్ పాన పడుతున్నానే పైకిలే కాసేపు గంట పడిద్దాం ఇది తర్వాత 5 అయింది కదా 6 దాకా పడిద్ది 6 దాకా పడిద్ది మనకి ఇబ్బంది ఏమి ఉండదు మళ్ళీ పెడదాం మళ్ళీ పెడతాం సెట్టింగ్ మొత్తం సంతలి చూడు ఇట్లే బావ్